సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రఘురామ్ గారు. మీ ఆధునిక క్యాన్సర్ పై ఆధునిక చికిత్సా విధానాలపై మీకున్న సలహాలను నివృత్తి చేసుకోవడానికి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్స్ 77023440034005. మీ బ్రెస్ట్ క్యాన్సర్ పై మీకున్న సలహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ నంబర్స్ కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. హలో అండి. హలో అండి. నమస్తే అండి. మరి ఇప్పుడు చాలా మందికి ఈ ఆధునిక శస్త్రచికిత్స విధానం బ్రెస్ట్ క్యాన్సర్ పై అసలు చాలా సందేహాలు ఉంటాయి. వాటిపై మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చూసినట్టయితే ప్రతి సంవత్సరం 10 లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో చూసినట్టయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి సంవత్సరం 1,00,000 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మన దేశంలో పాశ్చాత్య దేశాల్లో 50 సంవత్సరాల నుంచి ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ మన దేశంలో ఒక డెకేడ్ అర్లియర్ అంటే 40 ఇయర్స్ నుంచే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మన దేశంలో స్టాటిస్టిక్స్ చూసినట్టయితే పాపులేషన్ స్టాటిస్టిక్స్ మోర్ దెన్ 87% అంటే 87% కంటే ఎక్కువ మంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయసులో వారు ఉన్నారు. అంటే వీఆర్ యంగ్ నేషన్ అనమాట. అంచేత మన దేశంలో ఎక్కువగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ వయసులో వారికి 30s లోనూ 40s లోనూ ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఓకే, అయితే మరి మహిళల్లో ప్రత్యేకించి మహిళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ కి దాచే పరిస్థితులు ఏంటంటే? రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు, కానీ శరీరంలో ఏ కారణం చేతైనా సరే ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో పెరిగి దాని తాకిడి దీర్ఘకాలం రొమ్ము మీద ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెలసరి 11 సంవత్సరాల కంటే ముందు రావటం కానీ, నెలసరి 55 సంవత్సరాల తర్వాత కూడా ఆగిపోకపోవటం కానీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే మహిళలకి 40 సంవత్సరాల కంటే తక్కువ వయసులో కనుక రొమ్ము క్యాన్సర్ డయాగ్నోస్ అయినట్టయితే వారి కుటుంబ సభ్యులకి కొంచెం ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్, లేట్గా పెళ్లిళ్ళు చేసుకోవటం, మొదటి బిడ్డ 30 ఇయర్స్ తర్వాత పుట్టడం, తల్లిపాలు ఇవ్వకపోవటం, ఒబేసిటీ, తర్వాత ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, మెనోపాజ్ తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ప్రొలాంగ్డ్ యూజ్ చేసినట్టయితే ఈ అన్ని కారణాలు ఈస్ట్రోజన్ హార్మోన్ ని యాక్చువల్గా సర్క్యులేషన్లో ఎక్కువగా దీర్ఘకాలం రొమ్ము మీద ఉంచే అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ ఈ కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ సంఖ్య యాక్చువల్గా వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మన రొమ్ము క్యాన్సర్ కేసెస్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, అయితే మరి ఇది ఫస్ట్ స్టేజ్ లో దీన్ని గుర్తించలేమా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని? రొమ్ము క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయలేం. రొమ్ము క్యాన్సర్ ని మనం తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ ని జయించవచ్చు. రొమ్ము క్యాన్సర్ ని తొలి దశలో గుర్తించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన పెంచుకుని ఏమైనా మార్పులు ఉంటే వెంటనే స్పెషలిస్ట్ ని సంప్రదించడం, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది, ప్రతి మహిళ 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్ష కనుక చేయించుకున్నట్టయితే రొమ్ము క్యాన్సర్ ని తొలి దశలో గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్ ని తొలి దశలో గుర్తించి అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ఇచ్చినట్టయితే రొమ్ముని మొత్తం తీయాల్సిన అవసరం లేకుండా మన రొమ్ము క్యాన్సర్ ని ట్రీట్ చేయొచ్చు, రొమ్ము క్యాన్సర్ ని జయించవచ్చు, రొమ్ము క్యాన్సర్ ని మనం క్యూర్ కూడా చేయొచ్చు అని చెప్పచ్చు. యూజువల్ గా క్యాన్సర్ లో క్యూర్ అనే మాట లూజ్ గా చాలా మంది వాడతారు, అది కరెక్ట్ కాదు. కానీ రొమ్ము క్యాన్సర్ ని మనం స్క్రీన్ డిటెక్టెడ్ స్టేజ్ అంటే మహిళ గాని డాక్టర్ గాని ఫీల్ అవ్వని స్టేజ్, అది ఎట్లా తెలుస్తుంది? మ్యామోగ్రామ్ చేయించుకుంటే తెలుస్తుంది. ఆ స్టేజ్ లో కనుక గుర్తించినట్టయితే సెవెరల్ ఇయర్స్ అంటే చాలా సంవత్సరాల ముందు గుర్తించినట్టు అనమాట. ఆ స్టేజ్ లో గుర్తించినట్టయితే మనం రొమ్ము క్యాన్సర్ ని తప్పకుండా క్యూర్ చేయొచ్చు అని చెప్పచ్చు. ఓకే, మరి ఆహార విషయాల్లో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. పలానా ఆహారం తీసుకుంటే మనకి ఇంకా పెరుగుతుందేమో ఈ క్యాన్సర్ అనేది అని. మరి ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? అంటే రొమ్ము క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ప్రత్యేకమైన డైట్స్ ఏం లేవండి. జనరలైజ్డ్ హెల్తీ డైట్ తింటాం, తర్వాత రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ డిసీజ్ ని మనం మినిమైజ్ చేయొచ్చు. క్యాన్సర్ కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అయిపోయింది. సో జనరల్లీ హెల్తీ డైట్ తీసుకోవటం ముఖ్యం.
ఓకే, అయితే మరి మహిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా ఈ రొమ్ము క్యాన్సర్ వస్తుంది, మరి దీనికి ఏమని చెప్తారు? కరెక్ట్, అది రొమ్ము క్యాన్సర్ మహిళల్లోనే వస్తుంది అని చాలా మంది అనుకుంటారు, మగవారిలో రాదని అనుకుంటారు. మగవారిలో కూడా బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, మగవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మగవారిలో రొమ్ము టిష్యూ, బ్రెస్ట్ టిష్యూ తక్కువ ఉంటుంది కాబట్టి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తక్కువ. అంటే ఇన్సిడెన్స్ ఏంటంటే 1% అంటారు. అంటే 100 మందికి రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ చేసినట్టయితే 99 మంది మహిళలు అవుతారు, ఒకరు మగవారు అవుతారు. ఇది బేసిక్లీ మగవారికి రొమ్ము క్యాన్సర్ వస్తుందని తెలియక ఏమైనా గనక చేంజెస్ ఉన్నట్టయితే రొమ్ములో అది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం డిలేడ్ గా ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. అంచేత డిలేడ్ గా కనుక ప్రెజెంటేషన్ చేస్తే ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబుల్, పాలియేటివ్ కేరే చేయాల్సి ఉంటుంది. అంచేత మగవారిలో కూడా ఏమైనా సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.